భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం వాస్తవమా, వ్యూహమా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా వెలుగొందిన భారత రాష్ట్ర సమితి ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడే దశకు చేరిందన్నది ఒక వాస్తవం. తాజాగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చలకు తావిచ్చాయి. ఈ విషయం వెనుకున్న వ్యూహాలేమిటి? ఇది నిజంగా బీఆర్ఎస్ తలచిన మార్గమా, లేక రాజకీయ ప్రత్యర్థుల ప్రణాళిక ప్రయోగమా? అసలు ఈ చర్చ రచ్చ ఏంటో Cloud9లో చూద్దాం. భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం. తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు ఈ అంశం చుట్టే తిరుగుతోంది. మొదట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొదటిసారి ఈ టాపిక్ను తెరపైకి తెచ్చారు. తనను జైలు నుంచి విడిపించే సాకుతో బీఆర్ఎస్ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే ప్రయత్నం చేశారని చర్చకు తెరతీశారు కవిత. పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయొద్దని, అవసరమైతే ఇంకొన్నాళ్లు జైల్లోనే ఉంటానని కేసీఆర్కు తేల్చి చెప్పినట్లు కవిత చెప్పుకొచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనాన్ని మాత్రం తాను ఒప్పుకోలేదన్నది కవిత వాదన. కేటీఆర్ విలీనం కోసం ప్రయత్నించారన్న మీనింగ్ వచ్చేలా మాట్లాడారు కవిత. అప్పట్లోనే ఆమె కమెంట్స్పై పెద్ద ఎత్తున దుమారం రేగింది. విలీన ప్రతిపాదనలో నిజం లేదంటూ బీఆర్ఎస్ లైట్ తీసుకుంది. కవిత కమెంట్స్పై రాజాసింగ్ రియాక్ట్ అయి తమ నేతలు మంచి ప్యాకేజ్ ఇస్తే ఎవరితోనైనా కలుస్తారంటూ భారతీయ జనతా పార్టీ నేతలపై బాణాలు వదిలారు. అక్కడి వరకు ఆ ఎపిసోడ్ జరిగిపోయిన గతంగా ఉండిపోయింది. అంతలోనే సీఎం రమేష్ స్టేట్మెంట్తో విలీనం కథకు బలం చేకూరినట్లయింది. ఇక కంచెగచ్చిబౌలి భూముల కోసం సీఎం రేవంత్ భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్కు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలతో బీఆర్ఎస్ విలీనం టాక్స్ మరోసారి లైమ్లైట్లోకి వచ్చాయి. బీఆర్ఎస్ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తామని కేటీఆర్ ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి చెప్పారని, ఆ ప్రతిపాదనను తాను భారతీయ జనతా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తే వాళ్లు ఒప్పుకోలేదంటున్నారు సీఎం రమేష్. కవితను వదిలేస్తే భారతీయ జనతా పార్టీతో పొత్తు, విలీనం దేనికైనా సిద్ధమని కేటీఆర్ అన్నారని బాంబు పేల్చేశారు సీఎం రమేష్. అవసరమైతే తన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ఇస్తానంటున్నారు సీఎం రమేష్. ఈ కమెంట్స్ను బీఆర్ఎస్తో పాటు కేటీఆర్ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో విలీనం చేయాలనుకుంటే డైరెక్ట్గా మోదీతోనే డిస్కస్ చేస్తామని, సీఎం రమేష్తో రాయబారం ఎందుకు నడుపుతామంటూ రివర్స్ అటాక్ చేస్తోంది బీఆర్ఎస్. మొన్న సొంత పార్టీ ఎమ్మెల్సీ కవిత, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ కమెంట్స్తో విలీనం టాక్స్ నిజమేనా అన్నది డిస్కషన్ పాయింట్గా మారిపోయింది. తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని కేటీఆర్ అంటున్నారు. బీఆర్ఎస్ను ఏ పార్టీలో కలిపే ముచ్చటే లేదని కరాఖండిగా చెబుతూ వస్తున్నారు. అయితే కేటీఆర్తో పాటు పలువురు నేతలు విలీన వార్తలను ఎంత ఖండిస్తున్నా బీఆర్ఎస్లో మాత్రం అదే హాట్ టాపిక్గా ఉందట. నిప్పు లేనిదే పొగరాదని, విలీనంపై ఏదో చర్చ జరిగి ఉంటుందని గుసగుసలు గుప్పుమంటున్నాయి. సరే, ఇప్పటికైతే బీఆర్ఎస్ మెర్జింగ్ జరగలేదు, కానీ భవిష్యత్తులో పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే అవకాశం ఉందా అని ఆరా తీస్తున్నారట పలువురు కారు పార్టీ లీడర్లు. ప్రస్తుతం ఏ ఇద్దరు బీఆర్ఎస్ నేతలు కలిసినా ఇదే అంశంపైన చర్చించుకుంటున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల టైంలో ఇలాంటి అంశం తెరపైకి రావడం బీఆర్ఎస్ నేతలను, క్యాడర్ను ఇరకాటంలో పడేసిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే విలీన ప్రచారానికి చెక్ పెట్టకపోతే పార్టీకి తీవ్ర నష్టమన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయట. బీఆర్ఎస్ విలీనం అంటూ ఎంపీ సీఎం రమేష్ చేసిన కమెంట్స్పై భారతీయ జనతా పార్టీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోందట. పెద్ద ప్యాకేజీ ఇస్తే భారతీయ జనతా పార్టీ నేతలు బీఆర్ఎస్తో కలిసిపోయేందుకు సిద్ధంగానే ఉన్నారంటూ గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు సీఎం రమేష్ వ్యాఖ్యలతో కొందరు సీనియర్ లీడర్లు కూడా అంతర్మదనంలో పడినట్లు తెలుస్తోంది. ఆయన కమెంట్స్కు బలం చేకూర్చేలా బండి సంజయ్ ఉన్నారని కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారట. బీఆర్ఎస్ కాంగ్రెస్ పొలిటికల్ ఫైట్తో పాటు సొంత పార్టీ నేతల కమెంట్స్తో శాండ్విచ్ అయిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు, విలీనం ఫైల్స్ నిజమేనా అని కూడా నేతలు ఆరా తీస్తున్నారట. ఒకవేళ బీఆర్ఎస్ విలీనం జరిగితే ఆ పార్టీ నేతలే ఎక్కువ మంది ఉంటారని, అలాంటప్పుడు తమకు అవకాశాలు దక్కే అవకాశం ఉండదని మదనపడుతున్నారట కమలనాథులు. ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్తో పొత్తు ఓకే, కానీ విలీనం చేసుకుంటే భారతీయ జనతా పార్టీకే నష్టమన్న భావన మరికొందరి నేతల్లోనూ కలుగుతోందట. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపిస్తున్న వేళ సీఎం రమేష్ కమెంట్స్ ఇంకా డైలమాలో పడేశాయని అంటున్నారట.
విలీనంపై భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు క్లియర్ కట్గా చెప్పేయకపోతే పార్టీకి డ్యామేజ్ జరగచ్చని లెక్కలు వేసుకుంటున్నారట ఇంకొందరు లీడర్లు. ఏది ఏమైనా విలీనం లీక్స్ అటు కారులో ఇటు కమలంలో కాక రేపుతున్నాయన్నది మాత్రం ఓపెన్ సీక్రెట్టే.